కదా, ఎలా అనిపిస్తుంది? నాకైతే వణుకు పుడుతుంది, తడిసిపోయేటట్టున్నది. దేవర అంటే దేవుడు అంటారు, ఇప్పటివరకు దేవుడు అని ముగ్గురు, ఇక నుంచి దేవుడు అనే పదం మారిపోయి దేవర అంటారు కావచ్చు. ఆ సముద్రంలో వెళ్ళి మనం స్నానం చేస్తాం ఎంజాయ్ చేయడం కోసం, ఇక్కడ అలా అనిపించట్లే. ఎన్టీఆరే సముద్రానికి రక్తంతో స్నానం చేస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. సముద్రం ఇప్పటివరకు చేపలనే చూసింది, కత్తుల్ని రక్తాన్ని నెత్తుర్ని చూసిన డైలాగ్ అయితే సూపరు, బీజం బాగుంది. నెక్స్ట్ చందమామ. ఫుల్ మూన్ అంటే ఇప్పటివరకు మన మమ్మీ అన్నం తినకపోతే దా 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 అని అద్దాన్ని చూపించింది, అదే ఫుల్ మూన్ అనుకున్నాం. ఆకాశంలో కనబడింది 4-5 రకాలుగా రెడ్గా ఏదో రకరకాలుగా ఉంటుంది, అదే ఫుల్ మూన్ అనుకున్నాం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఫుల్ మూన్ అంటే ఇదేమో అని. ఆ మూన్ని రక్తంతో ఇలా రౌండప్ చేసేస్తారు. అసలు ఆకాశంలో అంత లాంగ్లో కనబడుతుంటే ఆ ఎడిటర్ ఎవరో, గ్రాఫిక్స్ ఎవరో కానీ నాకు నీకు దండాలు రా, కొరటా శివులకు కాదు మీకే దండం పెడుతుంది. నాకు ఖతర్నాగా అనిపించింది. నెక్స్ట్ రాజమౌళి సినిమా తర్వాత ప్రతి ఒక్కరు హ్యాట్రిక్ కొట్టేస్తారు ఫ్లాపుల్లో, హిట్లలో కాదు ఫ్లాపుల్లో. సో అది పోతుంది అనిపిస్తుంది, ఆ మరక పోతుంది, ఆ మచ్చ పోతుంది అనిపిస్తుంది. దేవరా 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 దేవరా, దేవుడు వరాలు ఇవ్వడానికి రమ్మని పిలుస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎవరికి ఇస్తాడో మరి, కత్తులు పెట్టి నరికే వాళ్ళకి ఇస్తాడో, సమాజంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళకి ఇస్తున్నాడో తెలియదు కానీ వరాలు. సో మంచిని కోరే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు వరాలు ఇస్తాడు. కలెక్షన్లు అంటే టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత చెప్తా. ఇది మాత్రం అన్నిటికన్నా చాలా బాగుంది. అది ఆ మచ్చ అయితే పోతుంది, రాజమౌళి తర్వాత మచ్చ అయితే పోతుంది. దేవరా సూపర్గా ఉంది. ఎన్టీఆర్ అభిమానులకు పండుగ. ఈరోజు ఎంతమంది ఫోన్లు పలగొట్టుకుంటున్నారో, థియేటర్లో పడలేదని ఫోన్లలో చూసి హ్యాపీగా ఆనందించండి, బాధపడద్దు, వచ్చేస్తుంది పండుగ. థ్యాంక్ యూ వెరీ మచ్. హాలీవుడ్ రేంజ్ లో ఉందంటారు, ఏమంటావు? ఖతర్నాగా మస్తు అనిపించింది. చూసినాగా సందమా సగం మూల్ముని ఫుల్ చేసి పడేస్తాడు. బీజేం ఆ డైలాగ్ చెప్పినప్పుడు అయితే మస్తు అనిపించింది. సాంగ్ ఇంగ్లీష్ లో వచ్చింది భయ్య, అది కనుక తెలుగులో వచ్చి ఉంటే దాన్ని నేను పాడి ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేది. రాస్తా రేపు ఉంటే దాన్ని ఇంగ్లీష్లో వచ్చిన పదాలన్నీ తెలుగులో మార్చి రాద్దాం, అసలు ఏ మీనింగ్ వస్తుంది చూద్దాము. ఇప్పుడు మనం చెప్పేదాంట్లో బిజీగా ఉన్నాం కాబట్టి రాసేసుకుందాం. మస్తు దేవరైతే లుక్ అయితే కథ ఉంది. లుక్ చూసిన ఒక దగ్గర ఇట్లా ఓవర్ చూపుతో ఇట్లా చూస్తున్నాడు. కత్తుల కంటే ఆ చూపే పదనైంది. ఏంటి మన బాలయ్య బాబు కంటి చూపుతో చంపేస్తాను ఒక డైలాగ్ ఏదో ఉందిగా. సో ఇప్పుడు ఎన్టీఆర్ బాబు కంటి చూపితే కత్తుల కన్నా పదనైంది నా చూపు అన్నట్టు చూపిస్తున్నట్టుంది. మస్తు అనిపించింది, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.